ఆల్ టైమ్ క్లాసిక్ మహేష్ బాబుస్ అతడు 2005. అనాథైన నందు సూర్యాపేట్ డాబాలో విజయవాడ డాన్ ని కాల్చి పడేస్తాడు. అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. హైదరాబాద్ లో లోకల్ డాన్ అయిన సాధు దగ్గర చేరుతాడు. సాధు అండ్ బ్యాచ్ బ్యాంక్ కి కన్నం వేస్తారు. బట్ బ్యాచ్ లో నర్సింగ్ అనేవాడు దొంగ దెబ్బతీస్తాడు. దాని వల్ల పోలీస్ కి దొరికిపోతారు. స్టేషన్ నుంచి సాధు, నందు అండ్ మళ్ళీ ఎస్కేప్ అవుతారు. ప్రొఫెషనల్ కిల్లర్ గా నందు అండ్ ఎస్కేప్ పార్ట్నర్ గా మళ్ళీ ఎదుగుతారు. దొంగ దెబ్బతీసిన నర్సింగ్ ని నందు వేసేస్తాడు. చేజ్ లో మళ్ళీ హెల్ప్ తో ఇద్దరు ఎస్కేప్ అయిపోతారు. కథలో అపోజిషన్ సీఎం క్యాండిడేట్ అయిన శివారెడ్డి అండ్ బాజీరెడ్డి పరిచయం అవుతారు. పదవి కోసం తన మీద అటాక్ అవ్వాలి అని ప్లాన్ చేస్తారు. ప్రొఫెషనల్ అయిన నందుని ఎంగేజ్ చేస్తారు. 1:30కి నందు, బాజీరెడ్డి డీల్ మాట్లాడుకుంటారు. ఎస్కేప్ అవడానికి మళ్ళీ ఒక కార్ రెంట్ తీసుకుంటాడు. కాల్చడానికి బిల్డింగ్ లో నందు గన్ తో రెడీగా ఉంటాడు. ట్రిగర్ నొక్కే లోపల శివారెడ్డి హెడ్ పేలుతుంది. షాక్ అయిన నందు ఎస్కేప్ అయ్యే టైం కి మళ్ళీ రెంట్ తీసుకున్న కార్ బ్లాస్ట్ అవుతుంది. పార్ట్నర్ పోయాడని నందు షాక్ లో ఉంటాడు. ఎస్కేప్ అవ్వలేకపోతాడు. రూఫ్ టాప్ లో పోలీస్ కి దొరికిపోతాడు. ఇంతలో రన్నింగ్ లో ఉన్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మీదకి నందు దూకుతాడు. పోలీస్ కి ఫేస్ కనబడకుండా ఎస్కేప్ అవుతాడు. ప్రయాణంలో పార్దు అనే ప్యాసింజర్ పరిచయం అవుతాడు. పార్దు చైల్డ్హుడ్ లో ఫ్యామిలీని వదిలేసి పారిపోతాడు. ఆఫ్టర్ 12 years ఫ్యామిలీని కలవడానికి మళ్ళీ ఊరెళ్తాడు. ట్రైన్ గుడివాడలో ఆగుతుంది. పోలీస్ మిస్ ఫైర్ వల్ల పార్దు మరణం అవుతుంది. ఈ విషయం చెప్పడానికి నందు పార్దు ఇంటికి వెళ్తాడు. తాత అండ్ ఫ్యామిలీ ప్రేమ ఆప్యాయతలు చూసి పార్దుగా వాళ్ళతో ఉండిపోతాడు. తాత కోసం ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తాడు. ప్రియురాల్ పూరి కోసం గోడ పగలగొడతాడు. ఇందులో సిబిఐ ఆఫీసర్ అయిన ఆంజనేయ ప్రసాద్ శివారెడ్డి మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. క్లూస్ బట్టి నందు ఉన్న ఊరికి వెళ్తాడు. ఫింగర్ ప్రింట్ తీసుకుందాం ట్రై చేస్తాడు. బట్ నందు తెలివిగా ఎస్కేప్ అవుతాడు. పూరి సిస్టర్ పెళ్లికి టైం దగ్గర పడుతుంది. పెళ్లి చేయడానికి క్యాష్ కరువు అవుతుంది. పార్దు తాతకి చెక్ ఇస్తాడు. బట్ నందు సంతకం పెడతాడు. ఈ మిస్టేక్ వల్ల ఆంజనేయ ప్రసాద్ కి దొరికిపోతాడు. అరెస్ట్ అయ్యే టైం కి ఎస్కేప్ అయిపోతాడు. మళ్ళీ తిరిగి వస్తాడు. హార్ట్ఫుల్ గా సారీ చెప్తాడు. తాత నందు చేతిలో గన్ను పెడతాడు. గో ఫర్ ద వార్ అని ఎంకరేజ్మెంట్ ఇస్తాడు. నందు శివారెడ్డి మర్డర్ ఎవరు చేశారో బాజీరెడ్డిని అడుగుతాడు. చేసిన తన పార్ట్నర్ మళ్ళీ అని ఫోన్ లో బాజీరెడ్డి కన్ఫెస్ చేస్తాడు. చర్చ్ లో నందు మళ్ళీని మీట్ అవుతాడు. తను చేసిన తప్పులకి బుల్లెట్ ని తన తలకాయ మీద పేల్చుకుని మళ్ళీ చచ్చిపోతాడు. సీఎం పదవి కోసం బాజీరెడ్డియే ఇదంతా చేస్తాడు. నిజం బయటకు వస్తే శివారెడ్డి కొడుకు చేతిలో చావు ఖాయం అని తెలిసి తను తాను షూట్ చేసేసుకుంటాడు. లాస్ట్ లో సిబిఐ ఆఫీసర్ నందుని కలుస్తాడు. యు ఆర్ ఫ్రీ అండ్ గో హోమ్ అంటాడు. నందు హ్యాపీగా పార్దు ఇంటికి వెళ్ళిపోతాడు. అతడు మూవీ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఈ మూవీతో మీకే మెమరీస్ ఉన్నాయో కమెంట్స్ లో పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో క్లాసిక్ తో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యావ్ అ గ్రేట్ డే.